బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండ కింద పొదల్లోకి వేగంగా ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాదానికి గురైన తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వికారాబాద్ నుండి తాండూరుకు వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ఘటనా స్థలానికి హుటాహుటిన అంబులెన్స్ చేరుకొని క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అనంతగిరి పట్టణంలోని చివరి ఘాట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరికి కాలు విరగ్గా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండ కింద పొదల్లోకి వేగంగా ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాదానికి గురైన తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వికారాబాద్ నుండి తాండూరుకు వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ఘటనా స్థలానికి హుటాహుటిన అంబులెన్స్ చేరుకొని క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అనంతగిరి గుట్టలోని చివరి ఘాట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరి కాలు విరగ్గా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, సమీపంలో లాస్ట్ ఘాట్ ఉంటది. ఆ ఘాట్ దగ్గర తాండూరు డిపోకి సంబంధించిన బస్సు ఒకటి అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో చాలా బస్సులో దాదాపు ఆ సమయంలో 100 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. చాలా మంది గాయపడటం జరిగింది. అయితే ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పేసి పోలీసులు పేర్కొన్నారు. అయితే డ్రైవర్ అదుపు చేయటం వలన బస్సుని పెద్ద ప్రమాదం నుంచి పెను ప్రమాదం నుంచి తప్పుకున్నట్టు అయిపోయింది. అక్కడ అయితే గాయాలు మట్టుగా అయింది. ఎందుకంటే ఘాట్ రోడ్ దిగేటప్పుడు అనంతగిరి ఘాట్ అందు కొంత ప్రమాదకరంగా ఉంటది. అక్కడ ఆ ప్రమాదకరమైన మలుపులు ఉంటాయి. ఆ మలుపుల దగ్గర ఆ డివైడర్ మీద నుంచి అది కిందకు వెళ్ళిపోవటం వలన చాలా మంది గాయపడ్డారని చెప్పేసి ప్రాథమికంగా మనకు అక్కడి నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఎవరికి కూడా ప్రాణాపాయం కలగలేదు కాబట్టి ఒకటి అంతవరకు సంతోషం అని చెప్పేసి పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. గాయపడిన వారినంతా కూడా వికారాబాద్ లోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారికి ఇప్పుడు చికిత్స కొనసాగుతుంది. కిరణమయ్యి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.